ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మరి చాలా మందికి చాలా రకాల సందేహాలు ఉన్నాయి కోవిడ్-19 గురించి, అలాగే సెకండ్ వేవ్ గురించి చాలా భయపడుతూ ఉన్నారు. మరి కోవిడ్ కేసెస్ గురించి, అలాగే తీసుకునే జాగ్రత్తల గురించి మనతో మాట్లాడడానికి డాక్టర్ ప్రతిభా లక్ష్మి గారు ఉన్నారు. ఉస్మానియా హాస్పిటల్ అసిస్టెంట్ ప్రొఫెసర్, అలాగే జనరల్ ఫిజిషియన్ కూడా. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. అయితే మ్యామ్, చాలా మంది భయపడుతూ ఉన్నారు. అసలు మనం ఫస్ట్ వేవ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి ఉన్న తేడా ఏంటి? ఫస్ట్ వేవ్ అప్పుడు ప్రజలలో భయం ఉండే, ఇప్పుడు ఆ భయం లోపించడం వల్లనే సెకండ్ వేవ్ వచ్చింది. ఫస్ట్ డిఫరెన్స్ అది. నెక్స్ట్ డిఫరెన్స్, ఫస్ట్ వేవ్ అప్పుడు వైరస్ ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి కొంచెం మ్యూటేషన్ అయితే చెందింది. ఫస్ట్ వేవ్లో కన్నా సెకండ్ వేవ్లో ట్రాన్స్మిషన్ చాలా ఎక్కువ ఉంది, అంటే వ్యాప్తి చాలా ఎక్కువ ఉంది. అంటే ఫస్ట్ వేవ్లో ఒకరికి పాజిటివ్ వస్తే 10 మంది కాంటాక్ట్స్కి టెస్ట్ చేస్తే 2కో 3కో పాజిటివ్ వచ్చేది. ఇప్పుడు ఒకరికి పాజిటివ్ వస్తే 10 మందికి టెస్ట్ చేస్తే కనీసం 7-8 మందికి పాజిటివ్ వస్తుంది. సో ట్రాన్స్మిషన్ చాలా ఫాస్ట్ ఉంది. తర్వాత యంగర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. తర్వాత సివియారిటీ కూడా ఫస్ట్ వేవ్ కన్నా ఇప్పుడు సివియారిటీ కూడా ఎక్కువ ఉంది. సో ఇవి మెయిన్గా ఉన్న డిఫరెన్సెస్. కానీ కారణం మాత్రం సెకండ్ వేవ్కి అప్పుడున్న భయం ఇప్పుడు లేకపోవడమే. అంటే స్టిల్ భయం లేదంటారు? భయం లేకపోవడం వల్లనే సెకండ్ వేవ్ వచ్చింది. ఇప్పుడు ఒకసారి కమ్యూనిటీ స్ప్రెడ్ స్టార్ట్ అయినాక భయపడితే ఏ లాభము లేదు. ఇప్పటికైనా భయము జాగ్రత్త ఖచ్చితంగా అవసరమే. సింప్టమ్స్ ఎలా కనిపిస్తున్నాయి అందరు? ఎవరో ఒక వాట్సాప్ మెసేజ్ వస్తుంది, ప్రెగ్నెన్సీ ఫ్రాక్చర్ తప్ప మిగతావన్నీ కోవిడ్ వల్ల వస్తున్నాయి, మిగతా ఏ లక్షణమైనా కోవిడ్ వల్ల సాధ్యమే అన్నట్టు. అంటే కోవిడ్లో సిమ్టమ్స్ ముందు ఎలా అనుకునేది, ఓన్లీ దగ్గు ఆయాసం వస్తేనే కోవిడ్, లేకపోతే జ్వరం వస్తేనే. నాకు జ్వరం లేదు మేడం, నాకు కోవిడ్ కాదు, లేకపోతే నాకు గొంతు నొప్పి లేదు, నాకు ఆయాసం లేదు, నాకు కోవిడ్ కాదు అనుకుంటూ చాలా మంది వస్తున్నారు. ఈవెన్ క్లినిక్కి కూడా అదే వస్తున్నారు. కానీ కోవిడ్తోని ఈ లక్షణాలే వస్తాయి అంటూ ఏమీ లేదండి. 70% మంది కేవలం నీరసంగా ఉంది, బద్ధకంగా ఉంది, నిద్ర ఎక్కువ వస్తుంది అనే సింపుల్ సిమ్టమ్స్ నుండి స్టార్ట్ చేసుకొని మోషన్స్తోని వస్తున్నారు, లేకపోతే గొంతులో నొప్పి అని, జలుబు అని, దగ్గు అని. ఆయాసం అనేది ఇంకా లేట్ స్టేజ్లో ఆయాసం అనేది. అంతవరకు మనం రాకముందే మనం ఐడెంటిఫై చేయాలి. ఒక 10% వాళ్ళు జస్ట్ బ్లడ్ వెజల్స్లో రక్తం గడ్డకట్టడం వల్ల ఇటు హార్ట్ అటాక్తోనో లేకపోతే పెరాలసిస్తోనో డైరెక్ట్గా వాళ్ళే డైరెక్ట్ కొలాప్స్ అయిపోతున్నారు హార్ట్ అటాక్ వచ్చి, లేకపోతే లేకుండా కూడా. కొంచెం నీరసం ఉంటుంది, ఒక 4-5 days, ఒక 1 week నుండి నీరసం ఉంటుంది. కానీ వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏదో కొంచెం నీరసంగా ఉంది, ఎండాకాలం కదా కూల్ డ్రింక్ బాగా తిన్నా, లేకపోతే మన పార్టీకి వెళ్ళినా కదా బిర్యానీ తిన్నా, దానివల్ల అని అనుకుంటారు. కానీ ఆ లోపే బై ద టైమ్ వి రియలైజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, అప్పటికల్లానే సిమ్టమ్స్ చాలా సివియర్ వచ్చి కూడా వస్తున్నారు చాలా మంది. ఇప్పుడు అంటే సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా ఎవ్రీ 1-2 weeks ఒకసారి అందరూ చెక్ చేయించుకుంటే బెటర్ అంటారా? ప్రాక్టికల్గా పాసిబుల్ అంటారా? పాసిబుల్ కాదండి, అవసరం లేదు. మనకి ఏమైనా సిమ్టమ్స్ అది ప్రాక్టికల్గా ఎట్లా పాసిబుల్ అవుతుంది? మన ఇంత పెద్ద అసలు అవసరమైన వాళ్ళకి టెస్టులు చేయడానికి కిట్స్ దొరకట్లేదు. టెస్టింగ్ రిజల్ట్స్ 3 daysకి ఒకసారి వస్తున్నాయి కొన్ని రిజల్ట్స్ కొన్నిసార్లు. అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఆబ్వియస్లీ లోడ్ ఎక్కువైపోతుందని చెప్పేసి ప్రైవేట్ వాళ్ళ దగ్గర టెస్టింగ్ రెస్ట్రిక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. అలాంటి రకరకాలుగా మనం ఎట్లా టెస్టింగ్ తగ్గించాలని ప్రయత్నం చేస్తున్న పరిస్థితిలో ప్రతి 2 weeks ఒకసారి టెస్ట్ చేయడం అనేది ప్రాక్టికల్గా పాసిబులా? జస్ట్ ఇంపాసిబుల్. సో ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ఏమైనా సిమ్టమ్స్ అంటే ఇప్పుడు నాకు సిమ్టమ్స్ లేకపోయినా నేను పాజిటివే అనే ఫీలింగ్తోని ఎదుటి వాళ్ళ దగ్గర ఉండాలన్నమాట. అంటే నేను డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, మాస్క్ వాడాలి, శానిటైజర్ వాడాలి, నా చేతితో నా ఫేస్ టచ్ చేయకూడదు. అట్లా ఎదుటి వాళ్ళు కూడా ఎవరైనా సరే అలాంటి జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. వీలైనంత తొందరగా వ్యాక్సిన్ తీసుకోవాలి, అంతకుమించి ఇంకో ఆప్షన్ లేదు, అంతే. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, వ్యాక్సిన్ తీసుకోవాలి. చాలా మంది డైలామాలో పడ్డారు, అసలు వ్యాక్సిన్ తీసుకోవచ్చా తీసుకోవద్దా? తీసుకున్న వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయని చెప్పి భయపడి ఆగిపోతున్నారు. ఈ సోషల్ మీడియాలో కూడా అది బాగా వైరల్ అవుతుంది. దీని గురించి మీరు ఏమంటారు? అసలు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్? ఒక 10,000 మంది లేకపోతే 1,00,000 మంది వ్యాక్సిన్ తీసుకుంటే ఒక 10 మందికి, 10 మంది కూడా కాదు, ఇంకా తక్కువే, 1,00,000లో ఒక్కరికి అట్లా సివియర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సివియర్ ప్రాబ్లమ్ అంటే ఎట్లా అంటే ఏదైనా బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అది కూడా లైఫ్ థ్రెటనింగ్ కాదు, కానీ కొంచెం సీరియస్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అలా కాకుండా మిగతా వాళ్ళలో కొంతమందికి, చాలా మందికి వ్యాక్సిన్ తీసుకున్న తెల్లవారి తలనొప్పి లేకపోతే ఒళ్ళు నొప్పులు, 1 day ఫీవరిష్గా ఉండడం ఉంటుంది. సో వ్యాక్సిన్ తీసుకోకపోతే తీసుకుంటే, ఇప్పుడు ఏదైనా 2 విషయాలు మనం చూస్తే మనం బ్యాలెన్స్ చేయాలి కదా. తీసుకోకపోతే మనకు కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది, అప్పుడు మనం సివియర్ అయ్యే అవకాశం ఉంటుంది, మన నుంచి అందరికీ ట్రాన్స్మిట్ చేస్తాము, సీరియస్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి బ్రతుకుతామా చస్తామా అనే ప్రాబ్లం ఉంటుంది. తీసుకున్న వాళ్ళల్లో చాలా కొంతమందికి మాత్రమే
సీరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే అది కౌంట్లెస్గా, అది మనం చెప్పకూడదు కూడా అంతే తక్కువ మందికి. మిగతా వాళ్ళల్లో మ్యాక్సిమం అయితే ఒక్క రోజు, అంటే నేను ఇవాళ వ్యాక్సిన్ తీసుకున్నా కాబట్టి రేపు నాకు హెడ్ఏక్ రావచ్చు, ఐ విల్ బీ ప్రిపేర్డ్. అంటే ఎలెక్టివ్గా నాకు రేపు ఫీవర్ రావచ్చు, బాడీ పెయిన్స్ రావచ్చు, ఒక పారాసిటమాల్ వేసుకుంటే తగ్గిపోతుంది. అలా ఒక్కరోజు సిమ్టమ్స్ ఉండడం అనేది ఇంపార్టెంటా, లేకపోతే ఇన్ఫెక్షన్ని ఫేస్ చేయడం ఇంపార్టెంటా? అలా బ్యాలెన్స్ చేసుకుంటే 100% వ్యాక్సిన్ తీసుకోవాలి అంతే. అయితే చాలా మంది ఏం చెప్తున్నారంటే వ్యాక్సిన్ తీసుకుంటే డైరెక్ట్గా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు టెస్ట్ చేయించుకుంటే అది 100% పాజిటివ్ అనే చూపిస్తుంది, 15 days వరకు క్వారంటైన్లోనే ఉండాలి వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళు కూడా, బయటికి రావద్దు అని అంటున్నారు. 100% తప్పండి. మన దరిద్రం ఏంటంటే తప్పుడు మెసేజ్లే పబ్లిక్లోకి తొందరగా వెళ్తాయి, ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కాబట్టి జనరల్గా చాలా ఫాస్ట్గా అందరికీ ఫార్వర్డ్లు జరుగుతుంటారు. అసలు అర్థం లేని మెసేజ్ నేను లాస్ట్ 1 yearలో చూసిందంటే అదే. వ్యాక్సిన్ అంటే వైరస్ కాదు, వ్యాక్సిన్ అంటే ఐదర్ డెడ్ వైరస్. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మన బాడీలో ఒకవేళ మన బాడీ వైరస్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఫైట్ చేసే కెపాసిటీని మన బాడీ సెల్స్కి ట్యూన్ చేస్తుంది ఆ వ్యాక్సిన్ అనేది, అంతే. యాంటీబాడీస్ ఉంటాయి, యాంటీబాడీస్ ఉన్నప్పుడు ఏంటి, ఆ వైరస్ ఒకవేళ మన బాడీకి వస్తే బాడీలోకి వస్తే దాంతో ఫైట్ చేస్తుంది. యాంటీబాడీస్ తగ్గినా కూడా మన టీ సెల్ మెమరీలో సెల్స్ ఉంటాయి, దాంట్లో మనం ఏం ప్రిపేర్ చేసి పెడతామంటే ఓకే ఈ వైరస్ ఒకవేళ వస్తే మీరు ఇమ్మీడియట్గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయాలి, ఇమ్మీడియట్గా దాంతో ఫైట్ చేయాలని మన బాడీని మనం ట్యూన్ చేస్తున్నాం వ్యాక్సిన్తో. దాంట్లో వైరస్ ఎక్కడ ఉంటుందండి, వైరస్ ఎట్లా వస్తుంది? కొంచెం మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే యాంటీబాడీస్ డెవలప్ చేస్తారు కాబట్టి, ఫైట్ చేస్తారు కాబట్టి అందులో వైరస్ ఉంటుందని చెప్పి యాంటీబాడీస్ అనేవి మన బాడీ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్. యాంటీబాడీస్ అనేవి వైట్ బ్లడ్ సెల్సే, వైరస్ కాదు కదా. వైరస్ ఎలా అవుతుంది? అలాంటప్పుడు టెస్ట్ చేస్తే పాజిటివ్ ఎలా వస్తుంది? వాళ్ళ నుంచి ట్రాన్స్మిషన్ ఎలా అవుతుంది? ప్రాక్టికల్గా కొంచెం మన అసలు లాజిక్ లేని విషయము. ఆ టాపిక్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మనకి ఇన్ఫెక్షన్ రాదు, మన నుండి ఇన్ఫెక్షన్ ఇంకొకరికి రాదు, అసలు అది సమస్య లేదు. అయితే వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు నిర్లక్ష్యం వహిస్తే మనకు ఆ టైంలో ట్రాన్స్మిట్ అయ్యి 5 days తర్వాత మనకు పాజిటివ్ రావచ్చు. వ్యాక్సిన్ తీసుకున్న ఉత్సాహంలో మనం మాస్క్ వాడకుండా అందరిలో తిరగడము, లేకపోతే వ్యాక్సిన్ తీసుకోవడం కోసం వెళ్ళిన దగ్గర గ్యాదరింగ్లో ఉండడం, అట్లాంటి వాటితోనే 5 days తర్వాత సిమ్టమ్స్ వచ్చి కోవిడ్ పాజిటివ్ రావచ్చు, అది డిఫరెంట్. వ్యాక్సిన్ వల్ల అయితే రాదు, కానీ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి ఇన్ఫెక్షన్ రాదు అని కూడా కాదు. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి కూడా కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది, కానీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏమవుతుంది, మనం ఫాస్ట్గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి మనకు సివియర్ ఇన్ఫెక్షన్ రాదు. సో వ్యాక్సిన్ విల్ నాట్ ప్రివెంట్ అస్ ఫ్రమ్ గెట్టింగ్ ఇన్ఫెక్టెడ్, ఇట్ విల్ ఓన్లీ ప్రివెంట్ ద సివియర్ ఇన్ఫెక్షన్. ఇప్పుడు నేను వ్యాక్సిన్ తీసుకున్నా తర్వాత నాకు కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది, నా బాడీ సెల్స్ ఫాస్ట్గా ఫైట్ చేసి నన్ను హెల్తీగా చేస్తాయి, కానీ నాకు కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చినాక నా నుండి మీకు ట్రాన్స్మిట్ చేయగలుగుతా. వ్యాక్సిన్ వల్ల కాదు, వేరే కారణాల వల్ల నాకు ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తే. సో వ్యాక్సిన్ విల్ ప్రొటెక్ట్ మీ ఫ్రమ్ సివియర్ ఇన్ఫెక్షన్, అంతే, కానీ ఇన్ఫెక్షన్ రాకుండా ఆపదు. కానీ వ్యాక్సిన్ వల్ల ఇన్ఫెక్షన్ కూడా రాదు. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది అనేది 100% అపోహ. వ్యాక్సిన్ తీసుకున్నాక మనకు ఇన్ఫెక్షన్ రాదు అనేది కూడా అంతే అపోహ. వాట్సాప్లో ఒక మెసేజ్ వైరల్ అవుతుంది ఏంటంటే, వ్యాక్సిన్ తీసుకున్నాక 2 weeks వరకు ఖచ్చితంగా మన బాడీలో వైరస్ ఉంటుంది కాబట్టి టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుంది, అది వేరే వాళ్ళకి వ్యాప్తి చెందుతుందని. అది 100% తప్పు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మన బాడీలో ఇమ్యూనిటీ మాత్రమే పెరుగుతుంది, దానివల్ల మనం ఇన్ఫెక్టివ్ అవ్వము, మనకు ఇన్ఫెక్షన్ రాదు. అయితే ఎలాగో మనం వ్యాక్సినేషన్ గురించి మాట్లాడుకుంటున్నాము, అయితే చాలా మందికి అంటే ఎస్పెషల్గా ఆస్తమా పేషెంట్స్కి కావచ్చు, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కావచ్చు, డౌట్స్ వస్తున్నాయి. అంటే ఆస్తమా కానీ డయాబెటీస్ లేకపోతే ఇంకేదైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవచ్చా, ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే ఎలాంటి టెస్ట్లు కానీ ఏమైనా చేసుకొని తీసుకుంటున్నారు? సో దీని మీద మీరేం చెప్తారు? ఇప్పుడు వ్యాక్సిన్ ముఖ్యంగా ఫస్ట్ స్టార్ట్ చేసిందే కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి, అంటే దీర్ఘకాలిక జబ్బులు ఉన్న వాళ్ళకి. దీర్ఘకాలిక జబ్బులు అంటే ఏంటంటే ముఖ్యంగా డయాబెటీస్, హైపర్ టెన్షన్, గుండెకు సంబంధించిన వ్యాధులు అట్లాంటివి ఉన్న వాళ్ళే ఖచ్చితంగా తీసుకోవాలి. దీర్ఘకాలిక జబ్బులు ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలి. తీసుకునే ముందు ఏం చెక్ చేసుకోవాలనేది కూడా కాదు, దానివల్ల అంటే ఏ ప్రాబ్లం వల్ల కానీ లేకపోతే ఏ రీజన్ వల్ల కానీ వ్యాక్సిన్ తీసుకోకుండా ఆగిపోవాల్సిన అవసరం అయితే లేదు. ఏంటి అంటే ఒకటి బీపీ ఒకటి చెక్ చేసుకోండి, ఎందుకంటే ఓన్లీ అది కూడా కేవలం యాంగ్జైటీ వల్ల, టెన్షన్ వల్ల బీపీ ఎక్కువైపోయే అవకాశం ఉంటుంది. అది కూడా కేవలం టెన్షన్ వల్ల, నాకు బీపీ ఉంది, నాకు బీపీ ఎక్కువైపోతేమో అని ఆ కంగారు పడకుండా ఉండగలిగితే బీపీ అనేది కూడా పెద్ద రీజన్ కాదు. కానీ వ్యాక్సిన్ తీసుకునే ముందు బీపీ ఒకటి చెక్ చేసుకోండి, మిగతా అవన్నీ నార్మల్ ఉన్నాయి అనేది రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉన్న వాళ్ళు మళ్ళీ స్పెషల్గా చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇమ్యూనో కాంప్రమైజ్ సిచ్యువేషన్స్ ఉన్న వాళ్ళు, అంటే ఇప్పుడు క్యాన్సర్ లాగా ఉండి ఏమైనా ఇమ్యూనో కాంప్రమైజ్ అంటే రోగ నిరోధక శక్తిని తగ్గించేటువంటి మందుల మీద ఉన్న వాళ్ళు మాత్రము
కోవాక్సిన్ ప్రిఫర్ చేయండి. ఏదైనా ఎలర్జిక్ కండిషన్స్ ఉన్న వాళ్ళు, లేకపోతే స్కిన్ రిలేటెడ్ కానీ, లేకపోతే ఏదైనా ఎలర్జిక్ కండిషన్స్ ఉన్న వాళ్ళు మాత్రం కోవాక్సిన్ అనే వ్యాక్సిన్ ప్రిఫర్ చేయండి. మిగతా వాళ్ళందరికీ కోవిషీల్డ్ చాలా సేఫ్, చాలా ఎఫిషియెంట్, చాలా మంచిది. ఇప్పుడు మీరు కోవాక్సిన్ అన్నారు మ్యామ్, అసలు కోవాక్సిన్కి కోవిషీల్డ్కి తేడా ఏంటి? కోవిషీల్డ్ ఏమో ఒక వేరే బ్యాక్టీరియా మీద ఈ వైరస్ని పెట్టి మన బాడీలోకి పంపిస్తారనమాట. సో కోవాక్సిన్ ఏమో కిల్డ్ వైరస్, అంటే మామూలుగా కరోనా వైరసే కిల్డ్ వైరస్ మన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారు. దాంతో మనకు ఆ ప్రోటీన్, ఆ వైరల్ ప్రోటీన్కి ఎక్స్పోజ్ అయితే ఎట్లా ఫైట్ చేయాలనేది మన సిస్టమ్కి తెలుస్తుంది. సో రెండు సేఫే, కానీ డిఫరెంట్ మెకానిజంతో వర్క్ చేస్తాయి. సో కోవిషీల్డ్లో ఏంటి అని అంటే కొంతమంది అది ఒక వేరే వైరస్, ఒక వేరే బ్యాక్టీరియా మీద నుండి పంపించడం వల్ల కొంతమందికి రక్తం క్లాట్ అవుతుంది, దానివల్ల రక్తనాళాల్లో రక్తం క్లాట్ అవ్వడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది ఒక పెద్ద ప్రొపగాండా వల్ల ప్రజలందరూ కోవిషీల్డ్ కన్నా కోవాక్సిన్ బెటర్ అనే ఒక అపోహలో ఉన్నారు. చెప్పాను కదా, లక్షల మందిలో ఒక్కరికి అలా అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సిగరెట్ తాగడం వల్ల ఉండే రిస్క్ కన్నా ఈ కోవిషీల్డ్ తీసుకోవడం వల్ల ఉండే రిస్క్ చాలా తక్కువ. దాని గురించి ఎవరికి భయం ఉండదు, కానీ ఇది తీసుకోవాలనేసరికి మాత్రం భయపడతారు. కాబట్టి ఇట్లాంటి లక్షలో ఒకటి జరిగే విషయం గురించి మనము కాకుండా మిగతా 99,999 మంది సేఫ్గా ఉంటున్నారు అనే విషయం మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే వాళ్లకు ధైర్యం పెంచగలిగే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు చాలా మంది కరోనా అనగానే భయపడుతున్నారు, ఫస్ట్ భయపడి హాస్పిటల్స్కి వెళ్ళిపోతున్నారు. ఒక పక్క చూస్తే మనకి ఆక్సిజన్ దొరకట్లేదు, బెడ్స్ దొరకట్లేదు, ఎవరు చేసే ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ వెళ్తూ ఉన్నారు. అసలు ఇంట్లో ఉండి ఎంతవరకు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, సెల్ఫ్ క్వారంటైన్, హోమ్ ఐసోలేషన్లో ఉంటూ? కరోనా వచ్చిన వాళ్ళందరికీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చికిత్స తీసుకోవాల్సిన అవసరం లేదు. 90% మంది ఇంట్లో ఉండి మందులు వాడడం వల్ల కూడా కంప్లీట్గా రికవర్ అవుతారు. మిగతా 10% మంది కోసం హాస్పిటల్లో బెడ్స్ ఉండేలాగా చూసుకోండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కరోనా అనగానే హాస్పిటల్కి పరిగెత్తాల్సిన అవసరం లేదు. 90% ఆటోమేటిక్గా చాలా బాగా రికవర్ అవుతారు. జస్ట్ డాక్టర్ సలహా, అంటే ఇంట్లో ఉంటూనే హోమ్ ఐసోలేషన్లో ఉండి డాక్టర్స్ సలహాలు మాత్రం పాటించండి. అవసరమైన టెస్ట్లు చేయించుకోండి. తర్వాత మందులు వాడుకోండి. మందులలో కూడా ఏంటి, ప్రూవన్ బెనిఫిట్ ఉన్న మెడిసిన్స్ అంటే చాలా తక్కువనే. వైరస్ ఎలా అంటే వారం 10 రోజుల్లో వైరస్ అనేది ఎట్లయినా మన బాడీలో చచ్చిపోతుంది, ఇంకా అంతకన్నా ఎక్కువసేపు ఉండదు. అందుకే జలుబు చేస్తే మందులు వాడితే వారం రోజుల్లో, వాడకపోతే 7 రోజుల్లో తగ్గుతుంది అంటారు. ఎందుకంటే ఎక్కువ వరకు జలుబు అనేది వైరస్తోనే. అట్లాగే అమ్మవారు వస్తే కూడా పడుకోబెట్టి వారం రోజుల నుంచి తగ్గిపోతుంది అంతే. పసుపు రాసారా, వేపాకు రాసారా, ఏం చేయలేదు అనేది డిఫరెంట్. సో ఇవన్నీ వైరల్ ఇన్ఫెక్షన్స్, ఇది కూడా అంతే. కానీ ఆ వైరస్కి మన బాడీ ఎట్లా రెస్పాండ్ అవుతుంది అనే దాన్ని బట్టే మనకు సిమ్టమ్స్ ఉంటాయి. అవి మాత్రం 2 వీక్స్ వరకు ఉండొచ్చు. మన నుంచి వేరే వాళ్ళకి వ్యాప్తి చెందే అవకాశం 10 రోజుల్లోనే ఉన్నప్పటికీ మన లక్షణాలు మాత్రం ఇంకొంత ఎక్కువ కాలం ఉండొచ్చు. కాబట్టి పాజిటివ్ వచ్చిన వాళ్ళందరూ హాస్పిటల్స్కి పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఏవైనా రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటే ముఖ్యంగా ఏంటంటే ఆక్సిజన్ లెవెల్ చూసుకోవాలి. పల్స్ ఆక్సిమీటర్ ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండడం అనేది బెటర్. ఆక్సిజన్ లెవెల్స్ చూసుకుంటూ అవి ఒకవేళ 94 కన్నా తక్కువ అయితే అప్పుడు మాత్రమే హాస్పిటల్స్కి వెళ్ళగలిగితే అవసరమైన వాళ్ళకి ఆక్సిజన్ మరియు మిగతా మెడికల్ ఫెసిలిటీస్ అందే అవకాశం ఉంటుంది. అందరూ పరిగెత్తాల్సిన అవసరం అస్సలే లేదు. జస్ట్ డాక్టర్ సలహాలు తీసుకోగలిగితే చాలు. ఇప్పుడు చాలామంది చెప్తున్నాను, అంటే మనలో ఉన్న భయమే కరోనాని ఇంకా పెంచగలుగుతుంది అని. అది ఎంత నిజమేనా? అంటే భయపడడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ చాలా డౌన్ అయిపోతాయి. భయపడడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం కాదు, కానీ భయపడడం వల్ల ఇమ్యూనిటీ అయితే తగ్గిపోతుంది. హెల్దీగా ఉంటేనే మన బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ అనేది మంచిగా ఉంటాయి. హెల్దీగా ఉండడం అంటే ఓన్లీ ఫిజికల్ కాదు, ఫిజికల్ హెల్త్ కోసము హెల్దీ డైట్, పర్టికులర్గా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉండేలాగా, అంటే ఇమ్యూనిటీ బూస్ట్ చేసేలాగా అట్లా హెల్దీ డైట్ తీసుకోవడము, ఫిజికల్ యాక్టివిటీ సఫిషియెంట్గా ఉంచుకోవడము, ప్లస్ సఫిషియెంట్ స్లీప్ ఉండడము, పాజిటివ్ థింకింగ్ ఉండడము, దాంతోపాటు అవసరమైన విటమిన్స్, మినరల్స్ మాత్రం మన బాడీలో సఫిషియెంట్గా ఉండేలాగా చూసుకోగలిగితే అప్పుడు ఆటోమేటిక్గా మన ఇమ్యూనిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పినా మళ్ళీ చెప్తున్నా, మనము కరోనా వల్ల ఇబ్బంది పడేది కేవలం మన బాడీ రెస్పాన్స్ని బట్టి. సో మనకు ఇమ్యూనిటీ అనేది మోర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ కోవిడ్లో సివియారిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్కి. సో ఇమ్యూనిటీ పెంచుకునేలాగా మనం మన డైట్ ఇంకా మన లైఫ్ స్టైల్ ఉండగలిగితే మనం ఖచ్చితంగా చాలా బాగా సక్సీడ్ అవుతాం కోవిడ్తో ఫైట్లో. అయితే మ్యామ్, ఇందాక మీరు ఫుడ్ హెల్తీ డైట్ అని చెప్పారు. ముఖ్యంగా అందరూ ఇంట్లో ఉండి ధైర్యంగా హోమ్ ఐసోలేషన్లో ఉంటూ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి మెడిసిన్స్ తీసుకోవాలి? పాజిటివ్ వచ్చిన వాళ్ళ, రాని వాళ్ళ, అండ్ అలాగే పాజిటివ్ వచ్చిన వాళ్ళతో ఉన్న వాళ్ళు. అంటే హెల్దీ ఫుడ్ అని అంటే ఖచ్చితంగా ఇట్ షుడ్ ఇంక్లూడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఇమ్యూనిటీ పెంచేలాగా.
ఏదైనా హోమ్ మేడ్ ఫుడ్ ఏదైనా సేఫేనండి. ఇట్స్ నాట్ లైక్ ఇది తినండి డైలీ చికెన్ బిర్యానీ తినండి లేకపోతే మటన్ తినండి అని అయితే నేను చెప్పాను. చాలా మంది అదే అడుగుతారు, నాన్ వెజ్ తినొచ్చా? నాన్ వెజ్ తినండి, తినకపోతే ఏదో ఒకటి ప్రోటీన్ సఫిషియెంట్గా ఉండాలి, ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ఇమ్యూనిటీ బూస్టింగ్ కోసం ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉండాలి, అంతే. ఇవి అన్నీ ఇంక్లూడ్ అయ్యేలాగా ఉండాలి డైట్, బ్యాలెన్స్ డైట్. మెడిసిన్స్ అంటే సిమ్టమాటిక్గా అంతే, సిమ్టమాటిక్గా కాకుండా అంటే విటమిన్ సి, జింక్, విటమిన్ డి, అంతే, మల్టీవిటమిన్ ఏదైనా అంతే. అయితే ఇప్పుడు మెడిసిన్స్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి మ్యామ్, రెమ్డెసివిర్ అనే మెడిసిన్ కోసం చాలా మంది గొడవలు పడుతున్నారు. అసలు ఆ మెడిసిన్ దొరకట్లేదు. అసలు ఆ మెడిసిన్ వల్ల ఏమవుతుంది, ఎందుకు అందరూ దానికోసం ఎగబడుతున్నారు? ఒక రకంగా చెప్పాలంటే మన దేశాన్ని ఏలుతుంది బిగ్గెస్ట్ బిజినెస్ ఇన్ అవర్ కంట్రీ ఈజ్ ఫార్మా. సో ఫార్మా కంపెనీస్ ఆర్ రూలింగ్ అవర్ కంట్రీ, అంతే. సో ఈ రెమ్డెసివిర్ కూడా అంతే. ఇప్పటి వరకు కూడా ఏ స్టడీస్లో కూడా రెమ్డెసివిర్ సంజీవని అని మాత్రం చెప్పలేదు. రెమ్డెసివిర్ వల్ల ప్రాణాలు కాపాడగలుగుతామని కూడా చెప్పలేదు. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి అర్థం చేసుకోవాల్సింది. ఒకటి ఏంటంటే రెమ్డెసివిర్ ఓన్లీ డ్యూరేషన్ ఆఫ్ హాస్పిటల్ స్టే మాత్రమే తగ్గిస్తుందని చెప్తున్నారు. సో పెద్దగా అది డ్రాస్టిక్గా చేంజ్, అది లేకపోతే చచ్చిపోతారు అనేది మాత్రం రాంగ్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే హాస్పిటల్స్లో కూడా ఇప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నాం చాలా వరకు మేము డాక్టర్స్, కానీ మేము కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా లక్షల్లో మరణాలు జరుగుతున్నాయి అని అంటే ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు హెల్త్ ఫెసిలిటీస్ ఎంతో బాగా ఉన్న డెవలప్డ్ కంట్రీస్లో కూడా మరణాలు జరుగుతున్నాయి. దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ కోవిడ్, నాట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ మెడికల్ ఫెసిలిటీస్. సో ఏంటంటే ఒక నిస్సహాయ స్థితిలో ఉండి డాక్టర్స్ కూడా ఏం చేయాలి మేము అని పేషెంట్స్ టెన్షన్ పడుతుంటే రెమ్డెసివిర్ తగ్గుతుందేమో, ఇంప్రూవ్ అవుతాడేమో, ప్లాస్మా ఇవ్వడం వల్ల ఇంప్రూవ్ అవుతాడేమో అని ట్రై చేయడం కోసం తాపత్రయపడుతున్నారు. ఎట్లా చేస్తేనైనా ఏమైనా బెనిఫిట్ అవుతుందేమో అని తాపత్రయపడుతున్నారు, అంతేకాని ప్రూవెన్ అయితే రెమ్డెసివిర్ ఒక సంజీవని అని ఎవరైనా అనుకుంటే, అది లేకపోవడం వల్ల నా తండ్రి చనిపోయాడని ఎవరైనా భ్రమపడితే మాత్రం లేదండి. ఇంతకుముందు టోక్లిజుమాబ్ కోసం కూడా 2 లక్షలు పెట్టి కొన్న సందర్భాలు ఉన్నాయి. తర్వాత దాన్ని అసలు మొత్తం గైడ్లైన్స్లోనే తీసేశారు. సో టోక్లిజుమాబ్, రెమ్డెసివిర్ అవన్నీ కూడా ప్రూవెన్, అవి సంజీవని లాగైతే కాదు. ఇస్తే ఓకే మంచిదే, కానీ దానికోసం బ్లాక్లో లక్షలు ఖర్చు పెట్టి ఆస్తులు కొనుక్కొని తర్వాత ఎంత బెనిఫిట్ అవుతుంది మాత్రం అట్లాంటి భ్రమల్లో ఉండకండి. దొరికితే మంచిదే, లేకపోయినా పర్లేదు. గవర్నమెంట్లో అయితే సప్లై ఉంది, తొందరలో అంతటి కూడా సప్లై ఇస్తాము అని అంటున్నారు. కాబట్టి లెట్స్ వెయిట్, అంతే. సేమ్ రెమ్డెసివిర్ అయినా ప్లాస్మా అయినా అంతే. ఈ రెండు కూడా ఫస్ట్ 10 days లోపే, సిమ్టమ్స్ స్టార్ట్ అయిన 10 days లోపే. రెమ్డెసివిర్ అయితే పక్కా అది సిమ్టమ్స్ స్టార్ట్ అయిన 10 days లోపే దానికి రోల్ ఉంటుంది, ఆ తర్వాత దానికి రోల్ ఉండదు. 2 weeks వరకు మ్యాక్సిమం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అన్నట్టుగా అట్లా. సో ప్లాస్మా కూడా అంతే, తొందరగా 2 weeks లోపు ఒకవేళ ఇస్తే బెనిఫిట్ ఉంటే ఉండొచ్చు. పక్కాగా ప్లాస్మా ఈజ్ లైఫ్ సేవింగ్ అని అయితే కాదు, మనకు కొంచెం టైం ఇస్తుంది అనమాట. ప్లాస్మా ఏంటంటే కొంచెం టైం ఇస్తుంది, ఆ లోపు మన బాడీ రికవర్ అవ్వడానికి మనకు ఒక ఛాన్స్, ఒక టైం ఇస్తుంది, అంతేకాని లైఫ్ సేవింగ్ అట్లా అనుకొని అది దానికోసము ఎక్కువ ఇబ్బంది పడడం అయితే అంత. అయితే మ్యామ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో పెద్దవాళ్ళకి వస్తుంటేనే సిమ్టమ్స్ అనేవి తెలియట్లేదు. మరి పిల్లల పరిస్థితి ఏంటి? అసలు పిల్లలకి నిజంగా కొంతమంది అంటారు పిల్లలకి అసలు రానే రాదు కోవిడ్ అనేది అని అంటారు, అది ఎంతవరకు నిజం? పిల్లలకి వస్తే ఎలా తెలుస్తుంది పేరెంట్స్? సో ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి ఉన్న డిఫరెన్సెస్లో ఇది కూడా ఒకటి. ఆ ఫస్ట్ వేవ్లో చిన్నపిల్లలు కంపారిటివ్లీ తక్కువ ఎఫెక్ట్ అయ్యారు, కానీ ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా ఇన్ఫెక్టివిటీ ఎక్కువ ఉంది ఒకటి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే చిన్నపిల్లలు ఎక్కువ వరకు సైలెంట్ క్యారియర్స్. నేను చెప్తున్నాను, నేను లాస్ట్ 1 monthలో చూసిన ఎక్స్పీరియన్స్లో కనీసం ఒక 10 మంది పేరెంట్స్కి పాజిటివ్ రాగానే, అంటే నా ఏజ్ గ్రూప్ వాళ్ళకి పాజిటివ్ రాగానే వెంటనే అమ్మో నా పిల్లలు అని పిల్లల్ని తీసుకుపోయి మా పేరెంట్స్ దగ్గర పెట్టేస్తారు, అంటే వాళ్ళ పిల్లల గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెట్టేస్తారు. పిల్లలకి ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయి ఉంటుంది, వాళ్ళు వెళ్ళి గ్రాండ్ పేరెంట్స్ని ఇన్ఫెక్ట్ చేస్తున్నారు. సో ఆ మిస్టేక్ ఎవ్వరు చేయొద్దు అని నేనైతే లాస్ట్ 1 monthలో చాలా మందికి చెప్పాను. పిల్లలు సైలెంట్ క్యారియర్స్, వాళ్ళకు సిమ్టమ్స్ ఏం ఉండకపోయినా ఇప్పుడున్న ట్రాన్స్మిషన్ రేట్కి, ఇప్పుడున్న ఈ మ్యూటెంట్ స్ట్రెయిన్కి ట్రాన్స్మిషన్ చాలా ఫాస్ట్ ఉంది కాబట్టి పిల్లలకు కూడా ఎఫెక్ట్ అయ్యిందని అనుకోండి. ఒక 10 days కష్టమసుఖము ఒకే ఇంట్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి, కానీ పిల్లల్ని పెద్దవాళ్ళ దగ్గర పంపించే ఆలోచన మాత్రం మానుకోండి. దానివల్ల ఈ పిల్లలు సైలెంట్ క్యారియర్స్ వెళ్ళి వాళ్ళని ఇన్ఫెక్ట్ చేస్తారు, వాళ్ళకు సివియర్ ఇన్ఫెక్షన్ వస్తుంది. సో పిల్లలకి ఏ సిమ్టమ్స్ ఉంటాయంటే ఎక్కువ వరకు నేను విన్నంత వరకు అయితే పిల్లలు చెప్పిందంటే స్మెల్ టేస్ట్ తెలియట్లేదు అనేది ఒకటి చెప్పారు. ఒక్కరోజు జలుబు చేసింది, ఒక్కరోజు జ్వరం వచ్చింది, ఓన్లీ 1 day, సరే మామూలు చాలా మైల్డ్ మామూలు జ్వరం వచ్చిందిలే, లేకపోతే ఒకరోజు జలుబు చేసి తగ్గిపోయిందిలే అనుకొని వదిలేస్తారు, దాన్ని మర్చిపోతారు పేరెంట్స్. కానీ పేరెంట్స్కి పాజిటివ్ వచ్చినప్పుడు వెంటనే పిల్లల్ని తీసుకుపోయి వాళ్ళ పేరెంట్స్ దగ్గర వదిలేస్తారు. కానీ వాళ్ళు
పిల్లల నుంచే కూడా వచ్చి ఉండొచ్చు. స్కూల్స్లో నుంచి క్లోజ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే పిల్లలు సైలెంట్ క్యారియర్స్, పిల్లలకు సిమ్టమ్స్ తెలియట్లేదు కానీ వాళ్ళు ఇన్ఫెక్ట్ అవుతున్నారు, వాళ్ళు ట్రాన్స్మిట్ చేస్తున్నారు. ఓకే. అండ్ ఇప్పుడు అంటే స్కూల్స్ గురించి వచ్చింది. ఇప్పుడు అంటే ఓన్లీ స్కూల్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మాత్రమే క్లోజ్ చేశారు. తర్వాత బార్స్ ఓపెన్ ఉన్నాయి అండ్ సినిమా థియేటర్స్ ఓపెన్ ఉన్నాయి. సో వీటి నుంచి కూడా జనాలకి కరోనా వస్తుందని చెప్పి ఎందుకు అనిపించలేదు మీకేమైనా? మీరు అంటే ఒక డాక్టర్గా మీరు ఏం చెప్తారు? ప్రతి గ్యాదరింగ్ నుండి కోవిడ్ ట్రాన్స్మిట్ అవుతుంది. కుంభమేళాలో పోస్ట్ చేసిన డాక్టర్స్లో 90% డాక్టర్స్కి తర్వాత పాజిటివ్ వచ్చింది. సో అట్లా ప్రతి గ్యాదరింగ్ నుంచి, ఇప్పుడు రాజకీయ నాయకులకి అందరికి ఎందుకు వస్తుంది? ఎందుకంటే వాళ్ళు గ్యాదరింగ్స్లోకి వెళ్తున్నారు కాబట్టి. అట్లనే ప్రతి గ్యాదరింగ్ నుండి వస్తుంది. కానీ ఇప్పుడు పిల్లలు అనేది ఒక సాఫ్ట్ కార్నర్ అనమాట. పేరెంట్స్ కూడా అమ్మో నా పిల్లలు సేఫ్ ఉండాలి, నా పిల్లలు రిస్క్లో పెట్టకూడదు అనే ఒకటి సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ పిల్లలు సైలెంట్ ట్రాన్స్మిటర్స్ అనేది ఒక మెయిన్ పాయింట్ ఉంది కాబట్టి స్కూల్స్ అయితే మూసేశారు. మిగతావి మూయడానికి మన ఆర్థిక పరిస్థితులు, మన ఆర్థిక స్థితి సూట్ అవ్వట్లేదు, దానివల్లనే ముయ్యలేకపోతున్నారని నేనైతే అనుకుంటున్నాను. మిగతా కంప్లీట్గా ఒకవేళ మిగతావన్నీ కూడా మూసేయాల్సిన పరిస్థితి వస్తే ప్రజలు కోవిడ్ కన్నా ఎక్కువ దీనివల్ల ఇబ్బంది పడతారు. వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో మన ఉమెన్స్ ప్రాబ్లమ్స్ గురించి. అంటే ఈ మెన్సెస్ వచ్చినప్పుడు, మెన్సెస్ ముందర కానీ మెన్సెస్ అయిన తర్వాత కానీ వ్యాక్సినేషన్స్ తీసుకోవద్దు అమ్మాయిలు అనేది ఒకటి వైరల్ అవుతుంది. దాని గురించి మీరు ఏమంటారు? నిజంగా అమ్మాయిల మెన్స్ట్రువల్ సైకిల్ మీద వ్యాక్సినేషన్ ఎఫెక్ట్ అవుతుందా? సోషల్ మీడియాలో నిజాల కన్నా అబద్ధాలే చాలా ఫాస్ట్గా ట్రాన్స్మిట్ అవుతాయి అనడానికి ఇది కూడా ఒక పక్కా నిదర్శనం అని చెప్పాలి. లాస్ట్ జస్ట్ 1 డేలో దాదాపు ఎంతమందికి రీచ్ అవ్వాలో అంతమందికి రీచ్ అయింది అనుకుంటా. ఏంటంటే ఒకటి లెస్ దెన్ 45 ఇయర్స్కి వ్యాక్సినేషన్ ఇస్తున్నారు అనే విషయం తెలియగానే ఆ ఏజ్ గ్రూప్లో ఉండేది ఏంటి అనగానే మెన్స్ట్రువేషన్ అనేది ఒకటి పట్టుకొని దాని నుంచి ఎవ్వరో ఒక ఇడియట్ తయారు చేసి ఉంటాడు మెసేజ్ని. దాన్ని మనం వేరే వాళ్ళకు సహాయం చేస్తున్నామనే ఒక భ్రమలో అది నిజమా కాదా నిజ నిర్ధారణ ఏమీ చేయకుండా అందరూ పంచి పెడుతున్నారు, అందరికీ ఫార్వర్డ్ చేస్తున్నారు అంతే. మెన్స్ట్రువేషన్కి వ్యాక్సిన్కి ఎటువంటి సంబంధం లేదు. మెన్స్ట్రువల్ సైకిల్ అనేది నార్మల్గా న్యాచురల్ ప్రాసెస్. ఋతుక్రమంలో వ్యాక్సిన్ పీరియడ్స్ కన్నా 1 వీక్ 5 డేస్ ముందు నుండి 5 డేస్ తర్వాత వరకు తీసుకోకూడదు, ఇలాంటి భ్రమలలోకి వెళ్తే తీసుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఆగిపోతారండి. మెన్స్ట్రువల్ సైకిల్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ వ్యాక్సినేషన్. ఏ రోజైనా తీసుకోవచ్చు. ఆ టైంలో కొంచెం నీరసం ఉండొచ్చు, కొంచెం బాడీ పెయిన్స్ అట్లా ఉండొచ్చు కాబట్టి కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకొని కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. కానీ మెన్స్ట్రువల్ సైకిల్ షుడ్ నాట్ బి అ రీజన్ ఫర్ నాట్ టేకింగ్ వ్యాక్సిన్. ఇప్పుడు ఏంటంటే చాలా మటుకు స్మోక్ చేసిన వాళ్ళకి అలాగే డ్రింక్ చేసిన వాళ్ళకి కరోనా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ ప్రాణాల మీదకి వస్తుంది అంటున్నారు. అది ఎంతవరకు నిజం? ఖచ్చితంగా ఉంటుందండి. స్మోకింగ్, ఆల్కహాల్ రెండు కూడా రోగనిరోధక శక్తిని తగ్గించేవి. అది ఆరోగ్యానికి మంచిది కాదు, అది అందరూ చెప్పే విషయమే. ఇంకొక బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే ఒబేసిటీ. మీరు గమనించండి, లావు ఉన్న వాళ్ళు అంటే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళందరిలో కూడా డెత్ అనేది చాలా ఎక్కువ నమోదవుతుంది. సో ఒబేసిటీ ఒక బిగ్ రిస్క్ ఫ్యాక్టర్. అట్లాగే స్మోకింగ్ వల్ల ఆల్రెడీ లంగ్స్ కొంచెం డ్యామేజ్ అయి ఉంటాయి కాబట్టి కోవిడ్ ఒకవేళ లంగ్స్లో ఇన్ఫెక్ట్ అయితే దాన్ని కోపప్ చేయడానికి, అది కవర్ చేయడానికి, లేకపోతే కోవిడ్ వల్ల జరిగే ఇన్ఫెక్షన్తోని జరిగే నష్టాన్ని పూడ్చడానికి అవకాశం లేకుండా ఉంటుంది. ఆల్కహాల్ తీసుకుంటే ఇన్హిబిషన్ పోతాయి కాబట్టి వాళ్ళకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆల్కహాల్ వల్ల ఇమ్యూనిటీ తగ్గుతుంది కాబట్టి వాళ్ళకి ఇన్ఫెక్షన్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్సే ఖచ్చితంగా. వాటికి దేనికి భయపడలేదండి, వ్యాక్సిన్ తీసుకోమంటే మాత్రమే భయపడుతున్నారు. మ్యామ్ ఇంకోటి కూడా వైరల్ అవుతుంది ఏంటంటే నిమ్మకాయ ముక్కులో వేసుకోవడం వల్ల కరోనా అనేది రాకుండా ఉంటుంది, వచ్చినా తగ్గిపోతుంది అని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? మన గొప్ప నేతలు, రాజకీయ నాయకులు కరోనా వైరస్ ముక్కులోంచి గొంతులో నుంచి కడుపులోకి వెళ్తుంది కాబట్టి వేడి నీళ్లు తాగితే గొంతులోనే చచ్చిపోతుంది, లేకపోతే వాటర్ తాగుతూ ఉంటే ఆ వైరస్ కడుపులో యాసిడ్లో కాలిపోతుంది అని చెప్పి రకరకాలుగా ఎవరి కాంటాక్ట్స్ బట్టి వాళ్ళు ప్రచారాలు చేసుకుంటున్నారండి. అవన్నీ తప్పు. వైరస్ మ్యూకస్ మెంబ్రెయిన్ నుంచి అబ్జర్వ్ అయిపోతుంది. అంటే నోస్లో అయినా సరే, మౌత్లో అయినా సరే, ఐస్లో అయినా సరే మ్యూకస్ మెంబ్రెయిన్ నుంచి మన బాడీ లోపలికి ఎంటర్ అవుతుంది. సో ఇట్లా మెల్లిమెల్లిగా నడుచుకుంటూ వెళ్ళదండి, ఇట్లా కాబట్టి మనం వేడి నీళ్ళు తాగితే కడుపులోకి వెళ్ళి చచ్చిపోవడం అట్లాంటివి ఏమీ ఉండదు. సో అలాంటివన్నీ అపోహలు. నెక్స్ట్ అట్లనే నిమ్మకాయ చూడడము, నిమ్మకాయ, కర్పూరము, ఎవరికి తోచింది వాళ్ళు కర్పూరము ఆవిరి పడుతుంటే తగ్గిపోతుంది అని, లేకపోతే ఇట్లా ఏదైనా ఆయిల్ పీల్చడము, లేకపోతే ఆయిల్తో ఆవిరి పట్టడము, కషాయాలు తాగడము, అవి ఏవి కూడా సైంటిఫికల్గా ప్రూవెన్ అంటూ ఏమీ లేవండి, 100% లేదు. ఇన్ఫ్యాక్ట్ అట్లాంటి ఆయిల్ బేస్డ్ వాటి స్టీమ్తోని లంగ్స్లోకి వెళ్ళి బ్లాక్ అయ్యి డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ప్లెయిన్ వాటర్తో స్టీమ్ ఎస్
కరెక్ట్. ఎందుకు అనంటే ఓపెన్ అప్ అయిపోతాయి కాబట్టి సైనసైటిస్ అట్లాంటివి రాకుండా ఉంటుంది కాబట్టి డీకంజెస్టెంట్గా పనిచేస్తుంది. ప్లెయిన్ వాటర్తో స్టీమ్ ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే వార్మ్ వాటర్ తాగండి అనే దానికన్నా కూడా కూల్ వాటర్ తాగండి. ఓకే, కూల్ వాటర్తోని మనకు కొంచెం కంజెషన్ వస్తుంది కాబట్టి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ అవుతుంది కాబట్టి తాగండి. ఓకే, అంతేకాని నిమ్మకాయ వాసనతోని లేకపోతే ఇంకేవో వాటితోని లేదు. ఓన్లీ థింగ్ ఇమ్యూనిటీ పెంచే పనులు చేయండి. అంటే కషాయం అంటే కూడా అంటే ఇప్పుడు అల్లము, ధనియాలు, మిరియాలు ఎవరికి తోచింది వాళ్ళు చెప్పి కషాయాలు చేసుకొని తాగమని చెప్తున్నారు. ఫస్ట్ వేవ్ అప్పుడు కూడా లాక్డౌన్ తర్వాత మా దగ్గరికి డైలీ వచ్చే పేషెంట్స్లో కనీసం కొంతమంది ఒకటే కంప్లైంట్తో వచ్చేది దేంతో అంటే కడుపులో మంట. ఏంటి అంటే డైలీ కషాయం తాగుతున్నా. వద్దండి, అవేవి సేఫ్ కాదు. నాకు ఇప్పటివరకు కోవిడ్ రాలేదు, మా ఇంట్లో వాళ్ళకి కోవిడ్ రాలేదు, మేము ఇప్పటివరకు ఏ కషాయం తాగలేదు, ఎప్పుడు ఆవిరి పట్టలేదు. సో అవన్నీ ప్రివెంట్ చేసే అనేది భ్రమ. నేను కషాయం తాగుతున్నా కాబట్టి నేను ఎక్కడికైనా తిరగవచ్చు అనే ఒక అపోహలోకి ప్రజలు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా ఏమీ లేదు, అలా ఏమి ఉండదు. జస్ట్ హెల్దీ ఫుడ్ తీసుకోండి, ఇమ్యూనిటీ పెంచుకోండి, పాజిటివ్ థింకింగ్తో ఉండండి, అంతే చాలు. ఇప్పుడు ఇమ్యూనిటీ పెంచుకోండి అన్నమాట. ఇమ్యూనిటీ కరోనా వచ్చిన పేషెంట్స్ ఎక్సర్సైజెస్ చేయాలి, యోగా చేయాలి, సో దానివల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది అంటారు. కానీ నిజంగా కోవిడ్ వచ్చిన పేషెంట్కి యోగా చేసేంత ఓపిక ఉంటుందా? కోవిడ్ వచ్చిన పేషెంట్కి యోగా చేసేంత ఓపిక ఉంటుందా కాదు, కోవిడ్ రాక ముందు నుంచే యోగా, ఎక్సర్సైజ్ లాంటి హెల్దీ హ్యాబిట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటే మన ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోగలిగితే కోవిడ్ని ఫేస్ చేసే కెపాసిటీ మన బాడీకి ఉంటుంది. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ థింగ్, ఇప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే స్పైరోమెట్రీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మాత్రం చేస్తూ ఉండడం వల్ల లంగ్ కెపాసిటీ మనం కొంత అయినా పెంచగలిగితే కోవిడ్ వల్ల కొంత పార్ట్ డ్యామేజ్ అయితే దాంతో కవర్ అవుతుంది, అంతవరకే. కానీ ఎక్సర్సైజ్ చేసి ఓపిక ఉంటుందా అంటే ఓపికని బట్టి నిదానంగా, వెంటనే కాదు. కోవిడ్ రాక ముందు చేయండి ఎక్సర్సైజెస్, కోవిడ్ నుంచి రికవర్ అయిన తర్వాత చేయండి. ఓపిక లేనప్పుడు కూడా బలవంతంగా చేయండి అని మాత్రం కాదు. కానీ డెఫినెట్లీ ఎక్సర్సైజెస్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, యోగా అవన్నీ కూడా హెల్ప్ఫుల్. ఇది మనం D3 ఐ మీన్ సూర్యకిరణాలు పడడం వల్ల ఎంతవరకు కోవిడ్ పేషెంట్కి చాలా మంచిది? విటమిన్ D3 లోపం అనేది ట్రాపికల్ కంట్రీ అయిన ఇండియాలోనే 80% ప్రజలలో విటమిన్ D3 లోపం ఉంది. అంటే ఇక్కడ ఎండ తక్కువయ్యా, ఎండ లేకనా, ఇంత సివియర్ ట్రాపికల్ కంట్రీ ఇండియా, ఇక్కడ కూడా 80% జనాభాలో విటమిన్ D3 లోపం ఉంది అని చెప్పేసి స్టడీస్ చెప్పాయి. సో దానికి ఓన్లీ సూర్యకిరణాలు అనేది ఒకటే పాయింట్ కాదు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 మధ్యలో మాత్రమే విటమిన్ D3 సన్ రైజ్లో సఫిషియెంట్గా ఉంటుంది. ఆ టైంలో సన్ స్క్రీన్లు రాసుకోకుండా, ఫుల్ స్లీవ్స్ వేసుకోకుండా ఎండ తగిలేలాగా మనము ఎండలోకి వెళ్ళి ఉండాలి. అలా చాలా వరకు చేయలేము. ఈ మధ్య ఎక్కువ ఏసీ రూమ్స్, క్లోజ్ రూమ్స్లో ఉంటారు. ధనవంతులు అయితే సన్ స్క్రీన్స్ వాడతారు, లేకపోతే ఫుల్ స్లీవ్స్ వేసుకుంటారు, ఎండలోకి వెళ్ళరు, ఏసీ రూమ్స్లో ఉంటారు. పేదవాళ్ళు అయితే ఇంకొకటి ఏంటంటే విటమిన్ D3 మెటబాలిజం ప్రాపర్గా ఉండడం కోసం ఇంకోటి కావాల్సింది అంటే లివర్ హెల్దీ ఉండాలి, బ్యాలెన్స్డ్ డైట్ తినాలి, కిడ్నీస్ హెల్దీ ఉండాలి. సో డయాబెటీస్ అనేది ఒక ఎండమిక్గా ఉన్న మనలాంటి కంట్రీలో కిడ్నీస్ కొంతవరకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్కహాలిజం అనేది ఇంత ఘోరంగా ర్యాంపెంట్ ఉన్న మన కంట్రీలో లివర్ కొంతవరకు డ్యామేజ్ అయ్యి ఉంటుంది. పేదరికంలో మందు కోసం డబ్బులు ఉంటే కానీ కూరగాయల కోసం, పళ్ళ కోసం డబ్బులు ఉండని మన ప్రజలలో బ్యాలెన్స్డ్ డైట్ దొరికే అవకాశం ఉండదు. ఇవన్నీ కారణాల వల్ల విటమిన్ D3 డెఫిషియన్సీ అయితే ఉంటుంది. కాబట్టి ఓన్లీ సూర్యరశ్మి వల్ల మనం విటమిన్ D3 పెంచుకొని మనల్ని మనం కాపాడుకుందాం అనుకుంటే కుదరదు. మ్యాక్సిమం విటమిన్ D3 సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది, తీసుకుంటే మంచిది. యాజ్ అ ఉస్మానియా డాక్టర్ ఎలా ఉంది అంటే మీ హాస్పిటల్లో సిచ్యువేషన్, కోవిడ్ పేషెంట్స్ని తీసుకుంటున్నారా? నిజంగా ఏ హాస్పిటల్ చూసినా బెడ్స్ లేవు అంటున్నారు, అది ఎంతవరకు నిజం? అసలు రోజు ఎన్ని మరణాలు జరుగుతున్నాయి? తెలంగాణలో ఉస్మానియా ఈజ్ ద ఓన్లీ నాన్ కోవిడ్ హాస్పిటల్, గాంధీ ఈజ్ ద ఓన్లీ ఎక్స్క్లూజివ్ కోవిడ్ హాస్పిటల్. అంటే కోవిడ్ నిర్ధారణ అయిన ఒక్క పేషెంట్ కూడా ఉస్మానియాలో ఉండరు, కోవిడ్ నిర్ధారణ కాని ఒక్క పేషెంట్ కూడా గాంధీలో ఉండరు. మిగతా అన్ని హాస్పిటల్స్లో కోవిడ్, నాన్ కోవిడ్ 2 రకాల వాళ్ళు ఉంటారు. సో మేము యాజ్ సచ్ కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ని తీసుకోవట్లేదు. మా దగ్గరకు వచ్చిన వాళ్ళలో రోజుకు ఒక 70-80 మందికి పాజిటివ్ వస్తుంది. పాజిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళని గాంధీకి షిఫ్ట్ చేస్తున్నాం. అదొకటి. బెడ్స్ లేకపోవడం అయితే ఖచ్చితంగా నిజమండి. గాంధీ హాస్పిటల్లో 65 బెడ్స్ ఉన్న ఎయిమ్స్ కూడా కంప్లీట్ ఫుల్ ఉంది. ఎక్కడ బెడ్స్ అయితే చాలా స్కేర్సిటీ ఉంది, ఆక్సిజన్ స్కేర్సిటీ ఉంది, డ్రగ్స్ స్కేర్సిటీ ఉంది. అన్నిటికన్నా ఎక్కువ హెల్త్ కేర్ వర్కర్స్, డాక్టర్స్, మెడికల్ స్టాఫ్ వాళ్ళు అలసిపోయి ఉన్నారు కూడా లాస్ట్ 1 yearగా. సో చాలా టఫ్ సిచ్యువేషన్ ఉంది. ప్రజలందరూ జాగ్రత్తలు పాటిస్తూ వాళ్లకు హాస్పిటల్కి వెళ్ళే అవసరం రాకుండా చూసుకోగలిగితేనే చాలా బెటర్. అంతకు మంచి మన చేతిలో ఇంకో ఆప్షన్ లేదు. మరణాల విషయానికి వస్తే తెలంగాణ గవర్నమెంట్ చెప్తున్న లెక్కలు అయితే కరెక్ట్ కాదు. ఎందుకు అనంటే కేవలం గాంధీ హాస్పిటల్లోనే రోజుకి కనీసం 60-70 మరణాలు జరుగుతున్నాయి. ప్రతి చిన్న ఏరియా హాస్పిటల్లో సుమారుగా 5 మరణాల వరకు జరుగుతున్నాయి. చాలా చోట్ల మరణాలు చాలా ఎక్కువ అవుతున్నాయి. కానీ మన గవర్నమెంట్ చెప్పే లెక్కలు ఏంటంటే దీర్ఘకాలిక జబ్బులు ఉన్న వాళ్ళు కోవిడ్తో మరణిస్తే అది కోవిడ్ మరణం కింద రాదు.
సో ఫైనల్గా నెంబర్ ఆఫ్ డెత్స్ పెరుగుతున్నాయి, కానీ అది కోవిడ్ వల్ల అని మనం ఎట్లా చెప్పగలుగుతాం? వాళ్ళకి ముందు నుంచి ఏదో జబ్బు ఉంది కాబట్టి దానివల్ల వాళ్ళు చనిపోయారు, కోవిడ్ వల్ల కాదు అనేది మన గవర్నమెంట్ వల్ల కాన్సెప్ట్. సో మరణాలు మాత్రం ఖచ్చితంగా పెరిగినాయి, అది మామూలు ప్రజల్లో ఎవరిని అడిగినా చెప్పగలుగుతారు. శ్మశానం దగ్గరికి వెళ్తే కథం ఎవరైనా చెప్తారు, గాంధీ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే ఎవరైనా చెప్తారు, టిమ్స్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే ఎవరైనా చెప్తారు. మరణాల శాతం పెరిగింది, కానీ అవి అన్ని కోవిడ్ వల్ల అని మనం చెప్పలేము. మ్యామ్, అయితే మనము ఇందాక మీరు చెప్పారు గాంధీ హాస్పిటల్లో దాదాపు చాలా మంది చనిపోతున్నారని. అయితే చనిపోయిన తర్వాత డెడ్ బాడీస్ని ఫ్యామిలీస్కి ఇవ్వట్లేదు. శ్మశానంలో వాళ్ళని కాల్చినప్పుడు దరిదాపుల్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా లేకపోతే ఎవరైనా ఉన్నా అక్కడ నుంచి కూడా డెడ్ బాడీస్ నుంచి కరోనా వస్తుందా, స్ప్రెడ్ అవుతుందా? లేదండి, డెడ్ బాడీస్ నుంచి కరోనా రాదు. ఇప్పుడు డెడ్ బాడీస్లో ఫ్యూనరల్లో కూడా గ్యాదరింగ్ ఎక్కువైతే ప్రాబ్లం అనేది, ఆ ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ ఉన్న టైంలో గ్యాదరింగ్ ఎక్కువైతే ఒక వాళ్ళల్లో ఎవరైనా ఇన్ఫెక్ట్ అయితే ట్రాన్స్మిషన్ ఎక్కువైతే అనేది సమస్య. కానీ ఒకవేళ మనకు లంగ్స్లో బాడీలో అట్లానే వైరస్ ఉంటుంది అని అనుకున్నప్పుడు చనిపోయిన వాళ్ళు బ్రీత్ తీసుకోరు కదా, కాబట్టి ఆ వైరస్ బయటకు వచ్చే అవకాశం ఎలా ఉంటుంది? సర్ఫేస్ మీద ఉంటే రావచ్చేమో, కానీ పేషెంట్ చనిపోయిన బాడీ నుంచి ఎట్లా ట్రాన్స్మిట్ అవుతుంది? బాడీ టచ్ చేస్తే అవుతుందేమో, అంతేగాని అలా ఏముండదు. గ్యాదరింగ్ ఎక్కువ అవ్వకూడదు అనే ఉద్దేశంతోనే ప్రాబబ్లీ. అలాగే మ్యామ్, సర్ఫేసెస్ అంటే లిఫ్ట్ ముట్టుకున్నా లేకపోతే ఏదైనా వస్తువులు ముట్టుకున్నా దాని నుంచి కరోనా వస్తుందా? సర్ఫేస్ ట్రాన్స్మిషన్ 1 in 10,000 మాత్రమే ఉన్నట్టుగా మనకు స్టడీస్ చెప్తున్నాయి. అంటే చాలా తక్కువ ఉంది, కానీ మనం చాలా తక్కువ ఉన్నా కూడా రిస్క్ తీసుకోలేం కదండి. ఇప్పుడు హెచ్ఐవి పేషెంట్ నీకు వచ్చిన నీడిల్ మనకు గుచ్చుకుంటే మనకు వచ్చే అవకాశం కూడా 1 in 10,000 ఉన్నా కూడా మనం దానికి ప్రొఫైలాక్టిక్గా మందులు వాడతాం. అంటే ఎంత తక్కువ ఛాన్స్నే మనం తీసుకోలేం కదా. కాబట్టి సర్ఫేసెస్ని డిస్ఇన్ఫెక్ట్ చేయడం అనేది మంచి విషయమే, సర్ఫేసెస్ని వీలైనంత వరకు టచ్ చేయకుండా ఉండడం అనేది చాలా మంచి విషయమే. కానీ సర్ఫేస్ ట్రాన్స్మిషన్ ఎక్కువ అయితే లేదు, ఉంటుంది కానీ చాలా తక్కువ. అయితే మ్యామ్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నిజంగా ప్రజలందరూ థ్యాంక్స్ చెప్పుకోవాలి అంటే అది ఒక డాక్టర్స్కి మాత్రమే. అయితే చాలామంది డాక్టర్స్ ట్రీట్మెంట్లో ఎంతోమంది పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఒకవేళ అదే డాక్టర్కి కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా క్వారంటైన్లో ఉంటారా, లేకపోతే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? ఒక డాక్టర్గా సెల్ఫ్ క్వారంటైన్లో ఉంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? మేము మిగతా పేషెంట్స్కి ఏవైతే ప్రికాషన్స్ చెప్తామో మేము కూడా అవే తీసుకుంటాం. మాకు స్పెషల్ ఒక డౌట్, అరే డాక్టర్ కదా, వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా తీసుకుంటారేమో. మేము ఒకవేళ ఎక్స్ట్రా ఏమైనా తీసుకునే అవకాశం ఉంటే మా పేషెంట్స్ కూడా అవే చెప్తాం కదా. డాక్టర్స్ బిజినెస్ చేస్తున్నారు అనుకున్నా సరే, ఏ బిజినెస్ వాళ్ళైనా వాళ్ళ కస్టమర్స్ సాటిస్ఫై అవ్వాలనే చూస్తారు, వాళ్ళని ఇంప్రెస్ చేయాలనే చూస్తారు, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకో నలుగురికి చెప్పాలనే చూస్తారు. సో డాక్టర్స్ కూడా అంతే. అట్లా మీరు ఒకవేళ అనుకున్నా కూడా, మేము ఎంత నిస్వార్థంగా చేసినా కూడా డాక్టర్స్ కూడా నిస్వార్థపరులు అనేవాళ్ళు తిట్టేవాళ్ళు చాలా ఉంటారు. కానీ చేస్తున్నా కూడా ఏంటి అని అంటే, పేషెంట్కి ఏది మంచో అదే చెప్పాలని తాపత్రయం పడతాం కదా. సో అదే మేము కూడా చేస్తాం. మాకంటూ స్పెషల్గా మేము తీసుకునే ప్రికాషన్స్ ఏముండవు. మేము అంతే, విటమిన్ సి, జింక్ వేసుకుంటాము, హోమ్ క్వారంటైన్ ఉంటాము, ఏదైనా సిమ్టమ్ ఉంటే దాన్ని బట్టి మందులు వాడతాము, మా నుంచి వేరే వాళ్ళకి రాకుండా చూసుకుంటాము. ఆ 10 days 2 weeks అయినా మాకు లీవ్ దొరుకుతుంది కదా, హ్యాపీగా ఇంట్లో ఉండొచ్చని ఒక రకంగా సంతోషపడే పరిస్థితి ఇప్పుడు ఉంది. చాలా థ్యాంక్స్ మ్యామ్. నేను ఎన్నో క్వశ్చన్స్ అడిగి చాలా రకాల డౌట్స్ అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, బట్ మీరు చాలా ఓపిక్గా ఓకే టీవీ వ్యూవర్స్ అందరికి కూడా చాలా ఓపిక్గా పేషెంట్స్తో సమాధానం చెప్పారు. చాలా థ్యాంక్స్. ఈ మెసేజ్ వల్ల, ఈ వీడియో వల్ల కొంతమంది ప్రజలైన అపోహలు తొలగి నిజంగా వ్యాక్సిన్ తీసుకుంటూ, ఇన్ఫెక్షన్ ఒకవేళ సిమ్టమ్స్ ఏమైనా ఉంటే ఎర్లీగా డాక్టర్స్ని అప్రోచ్ అయ్యి టెస్ట్ చేసుకొని మందులు వాడుకుంటూ, ఇమ్యూనిటీ పెంచుకుంటూ, సెల్ఫ్ క్వారంటైన్లో ట్రాన్స్మిషన్ ఆపి, కర్వ్ని తగ్గించి, ఏ రకంగానైనా ఈ స్ప్రెడ్ని తగ్గించి డాక్టర్స్ పైన, మెడికల్ స్టాఫ్ పైన బర్డెన్ తగ్గించగలిగితే నాకు అసలు అంతకన్నా సంతోషం ఇంకొకటి ఏముండదు. థ్యాంక్ యూ వెరీ మచ్.